అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో పొత్తుల అంశం ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షాలపై ఒత్తిడి పెంచుతోంది. పార్టీ కార్యకర్తలు, నేతలు, అధినేతలపై అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఢిల్లీలో బీజేపీ పెద్దలు తెలుగుదేశాన్ని ఎన్డీఏలోకి రావాలని ఆహ్వానించారు. తాజాగా చంద్రబాబు విజయవాడ పర్యటన రద్దయింది. అటు పవన్ కూడా హైదరాబాద్ పయనమయ్యారు. టీడీపీ, జనసేన పొత్తుకు తోడు బీజేపీ కూడా కలిసి పోటీ చేస్తాయని ప్రకటనలొస్తోన్న తరుణంలో పొత్తులకు సంబంధించిన ప్రతిష్టంభన ఆయా పార్టీల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఏపీలో అధికార పార్టీ ఇప్పటికే 77 మంది జాబితా ప్రకటించగా వీరిలో 14 మంది ఎంపీ అభ్యర్థులు, మిగతా 63 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు. వీరిలో 35 మంది పాతవారికి టికెట్లు నిరాకరించారు. త్వరలోనే తుది జాబితా ప్రకటిస్తామని అధికార పార్టీ నేతలు చెబుతున్నప్పటికీ వారి జాబితా కూడా వాయిదా పడుతూ వస్తోంది. టీడీపీ, జనసేన జాబితా ప్రకటించిన తరువాత అది చూసి కొన్ని స్థానాల్లో అభ్యర్థుల మార్పులు, చేర్పులపై ఒక నిర్ణయానికి రావాలని వైసీపీ ఎదురు చూస్తోంది. ఈలోపు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్య జరిగిన చర్చల్లో ఎన్ని స్థానాల్లో ఎవరు పోటీ చేయాలి, ఎవరికి ఎన్ని స్థానాలు వంటి అంశాలపై పూర్తి క్లారిటీ వచ్చింది. దీనికి సంబంధించిన ప్రకటన కూడా వెలువరించాలని భావిస్తోన్న తరుణంలో చంద్రబాబుకు ఢిల్లీ నుంచి పిలుపొచ్చింది. ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ భేటీలో చంద్రబాబును ఎన్డీఏలో చేరాలని ఆహ్వానించారు. ఎన్డీఏలో చేరే అంశంపై పార్టీ నేతలతో చంద్రబాబు మంతనాలు జరిపారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వం మారడం ఖాయమని, టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి వస్తుందని ఇప్పటికే విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో అధికారంలోకి వచ్చిన తరువాత కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరమని, రానున్న ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు కూడా కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉండాల్సిన అవసరం ఉందని నేతలు చంద్రబాబుకు సూచించారు. అయితే దీనికి ముందు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాజధాని అమరావతి, పోలవరం, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను వెనక్కి తీసుకుంటామని ప్రకటించాలి అని నేతలు చెబుతున్నారు. ఈ ప్రకటన చేసిన తరువాత మాత్రమే ఎన్డీఏలో చేరికను ప్రజలు ఆహ్వానిస్తారు అని నేతలు చంద్రబాబుకు వివరించారు. సీట్ల సర్దుబాటుపై సాధ్యమైనంత త్వరలో ప్రకటనొస్తే బాగుంటుందని ఇరు పార్టీల నేతలు భావిస్తున్నారు. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం రైతుల ఆందోళనపై హడావిడిగా ఉంది. అందువల్లే చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు కేంద్రం నుంచి పిలుపు రాలేదని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు విజయవాడ పర్యటన వాయిదా పడింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా భీమవరం పర్యటన ముగించుకుని మంగళగిరి పార్టీ కార్యాలయానికి రావాల్సి ఉండగా నేరుగా హైదరాబాద్ వెళ్లిపోయారు. ఇరువురు నేతలు కూడా సీట్ల సర్దుబాటుపై క్షేత్రస్థాయిలో ఉన్న అంశాలకు సంబంధించి మాట్లాడుకుంటారు అని చెబుతున్నారు. ఈ నెలాఖరులోపు జాబితా ప్రకటిస్తే బాగుంటుందని కూడా ఇరు పార్టీల నేతలు భావిస్తున్నారు. ఎందుకంటే అభ్యర్థులను మార్చిన చోట వారు నియోజకవర్గం మొత్తం తిరగాలి అంటే సమయం పడుతుందని కూడా నేతలు చెబుతున్నారు.